ఓం శ్రీమాత్రే నమః. హైదరాబాద్ తెలంగాణ బోనాల సందర్భంగా నేడు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణలత భవిష్యత్ వాణి గురించి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని తెలిపింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. పాడి పంటలకు ఎటువంటి లోటు లేదని అమ్మవారు స్వర్ణలత గారు చెప్పారు. సికింద్రాబాద్ లస్కర్ బోనాల జాతరలో రెండో రోజైన నేడు ఉజ్జయిని ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మహంకాళి ఆలయంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. అయితే ప్రజలపై తన దీవెనలు ఉంటాయని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ప్రజలను కాపాడేది తానే అని చెప్పారు. తనకు ఏమిచ్చినా ఆనందంగా అందుకుంటానని అన్నారు. పిల్ల జెల్ల గొడ్డు గోదాకు ఎటువంటి ఆపద లేకుండా చూస్తానని వెల్లడించారు. ఈ ఏడాది 5 వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాకపెట్టాలని భక్తులను అమ్మవారు కోరారు. ఔషధాలు తగ్గించుకొని పాడి పంటలపై దృష్టి పెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు. భక్తులకు ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా చూసుకుంటాను అని చెప్పారు. ఏ బోనం అయినా సంతోషంతో ఆనందంగా అందుకుంటాను. నా సన్నిధికి ఎవరు వచ్చినా సంతోషంగా ఆశీర్వదిస్తాను. కోరిన వరాలు ఇస్తాను. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. కష్టం లేకపోతే సోమరిపోతులుగా తయారవుతారు. నా వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టపడాలి కదా. ఎటువంటి ఆపద వ్యాధులు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరు అడ్డుపడినా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. 5 వారాలు పప్పు బెల్లం శాఖలు పెట్టాలి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి. ఔషధాలు తగ్గించుకొని పాడి పంటలు సమృద్ధిగా చేసుకుంటే వ్యాధులు ఉండవు. బలి కార్యక్రమం మీకు తోచినట్టు చేస్తున్నారు. సంతోషిస్తున్నాను. బాలింతలకు గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా దర్శించుకున్న భక్తుల్ని ఇబ్బందులు రాకుండా సంతోషంగా చూసుకుంటాను అని భవిష్యవాణిలో స్వర్ణలత అమ్మవారు ఈరోజు తెలిపారు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.